ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు శంకుస్థాపనతో నరసాపురం నియోజకవర్గ ప్రజల్ని దగా చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు ధ్వజమెత్తారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా నవసర్పురం ఆర్ఎన్బి రోడ్డుపైన టీడీపీ కార్యకర్తలతో కలిసి రాస్తారోకో చేశారు. 20 కోట్ల రూపాయలతో ఆర్ఎన్బి రహదారిని అభివృద్ధి చేస్తామని 4 ఏళ్ల క్రితం ప్రసాద్ రాజు శంకుస్థాపన చేశారని అన్నారు. ఇక నేటికి పనులు కూడా ప్రారంభానికి నోచుకోలేదని ఫైర్ అయ్యారు. ఇలా నియోజకవర్గంలో చాలా పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ చీఫ్ విప్ శంకుస్థాపన చేసి అభివృద్ధి చేశామని ప్రజల్ని నమ్మించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మాధవనాయుడు ఆరోపించారు. ఇక ఆయన దగాలను ప్రజలు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే ప్రతి శిలాఫలకం కూడా పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేపడతామని బండారు హెచ్చరించారు. శంకుస్థాపన చేసాము, ఏమేమి పూర్తవుతున్నాయి. ఈ రోజు నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను, ఏదో పదిగా నుంచే మాట్లాడుతాను. ఓ రోడ్డు అయితే రోడ్డుగా నుంచే మాట్లాడుతున్నాను. చూసుకొని మీరు వెళ్ళే రోడ్డు అయిందో లేదో, బాబాయ్ కొట్టాను, పని అయిందో లేదో, వర్క్ మొదలు పెట్టాము, పని అయిందో లేదో చూసుకున్నాం. ఈ రకంగా పత్రికా మిత్రులకి పెట్టినటువంటి సమావేశంలో ఆయన చెప్పారు. సో ఆయన చెప్పినట్టుగానే ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తే మాకు కూడా డౌట్ వచ్చి నిజంగా బాగా అభివృద్ధి చేశారేమో అని చెప్పేసి ఈవేళ మా నియోజకవర్గంలో ఈశాన్యం ఏదైతే నవరసపురం ఉందో ఆ నవరసపురం వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఆయన 4 సంవత్సరాల క్రితం ఆ యొక్క రహదారిని శంకుస్థాపన చేశారు. ఏదైతే 4 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన ఆ రహదారికి అందరూ కూడా ఆనందించారు, ప్రజలందరూ కూడా. ఎందుకంటే దాన్ని వెడల్పు చేసి మినీ బైపాస్ కింద చేస్తాం ఈ రహదారిని అని చెప్పేసి అన్నారు. వేళ మేము వెళ్ళాం, అక్కడికి వెళ్తే కనుక రోడ్డు అంతా కూడా గోతులమయం, రాళ్ళన్నీ కూడా లేచిపోయి ఉన్నాయి. అక్కడ ఉన్న స్థానిక ప్రజలందరూ కూడా మమ్మల్ని చూసి అక్కడ రావడం జరిగింది. ఈ యొక్క నవరసపురంలో ఇక్కడ వెళ్తున్నటువంటి ఆటో కార్మికులు అవనండి, ట్రాక్టర్ కార్మికులు అవనండి, అందరూ కూడా మమ్మల్ని చూసి ఆగి వాళ్ళంతా కూడా వాళ్ళ గోడుని వెలబుచ్చుకోవడం జరిగింది.